హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అయితే చూద్దాం. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. సో వేరే వాళ్ళకి కూడా అయితే సజెస్ట్ అవుతుంది. అండ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈసారి స్టూడెంట్స్, మనం ఈరోజు ఈ వీడియోలో అయితే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ డేట్స్ అయితే చూద్దాం మనం ముందుగా. అండ్ డేట్స్ తర్వాత మీరు ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి ఎగ్జామ్లో, సో ఇవన్నీ అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో లెట్ స్టార్ట్ ద వీడియో. సో ముందుగా మనకి ఎగ్జామ్స్, పబ్లిక్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యేవి 17th నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో డేట్ వచ్చేసి మనకి 17th March 2025న తెలుగు ఎగ్జామ్ అయితే జరుగుతుంది, ఫస్ట్ లాంగ్వేజ్. సో ఇదైతే మండే అయితే ఉంది. సో మీరు వెళ్ళాల్సింది ఏంటంటే ఇందులో 9:30 to 12:45 అయితే మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. కానీ మీరైతే ఎగ్జామ్కి ఒక 1 hour ముందు అయితే ఉంటే చాలా బెస్ట్. ఎందుకంటే మనకు అక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇవన్నీ అయితే చూసుకోవడాలు అయితే ఉంటాయి కదా. సో ఫస్ట్ డే కాస్త 1 hour ముందు అయితే మీరు వెళ్ళారంటే మీకే కాస్త బెనిఫిషియల్ ఉంటుంది. సో ఎగ్జామ్కి అసలుకే మీరు పబ్లిక్ రాయడం ఫస్ట్ టైం కదా 10th క్లాస్ స్టూడెంట్స్. సో మీకు కాస్త కన్ఫ్యూజింగ్ అయితే ఉంటుంది, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, పేపర్ ప్యాటర్న్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ముందు ఒక ఓఎంఆర్ షీట్ లాంటిది అయితే ఒకటి ఇస్తారు. అండ్ ఆ ఓఎంఆర్ షీట్ కూడా మీరు జాగ్రత్తగా అయితే బబ్లింగ్ చేయాలి. సో మీకు ఇచ్చిన ఆన్సర్ కోడ్ ఇవన్నీ చూసుకుని, సో అవి అయితే తప్పు పెడితే మళ్ళీ అయితే చాలా పెద్ద ప్రాసెస్ అయితే అవుతుంది. మీ ఎగ్జామ్ కూడా అయితే టెస్ట్ పోద్ది. సో జాగ్రత్తగా మీరు ఇవన్నీ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్కి 1 hour ముందు వెళ్తే మీకు బెస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి సెకండ్ లాంగ్వేజ్ హిందీ. సో ఈ ఎగ్జామ్కి అయితే మనకు 1 day గ్యాప్ అయితే వచ్చింది. సో మీరు బాగా క్లియర్గా అయితే ప్రిపేర్ అవ్వడానికి. సో ముందుగానే మీకు అన్ని రివిజన్స్ ఇవన్నీ అయిపోయి ఉంటాయి. కానీ నేను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మీకైతే కీస్ అవి అయితే ఇస్తాను. అండ్ ఎగ్జామ్ ముందు మీకు మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి కూడా అయితే ఇస్తా. సో అవి కూడా మీరైతే ప్రాక్టీస్ అవ్వండి. సో ఇప్పటికీ మనం అయితే షార్ట్స్లో పబ్లిక్ కీ అయితే పెట్టాం. సో దానికి 1.1 lakhs వ్యూస్ అయితే వచ్చాయి. సో ఈ విధంగా నేనైతే అన్ని పబ్లిక్ కీస్ అన్నీ కరెక్ట్గా పెడుతున్నాను కాబట్టి ఆ తరహాలో అయితే మనకు వ్యూస్ అయితే వస్తున్నాయి. సో మీకు అలాంటి బెనిఫిట్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకున్నారంటే మీరు పేపర్ ఎలా రాశారని చెప్పి అయితే మీకు వెంటనే అయితే కరెక్షన్ చేసుకుని మీకు తెలుస్తుంది. సో క్వశ్చన్ పేపర్ మీరైతే ఇంటికి తీసుకురావచ్చు. సో ఆ క్వశ్చన్ పేపర్లో మీరు ఏవేవైతే రాశారో కొద్దిగా లైట్గా రాసుకున్నారంటే నేను చూపెట్టిన కీలో మీరు అవన్నీ అయితే కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ వచ్చేసి 21st అయితే ఉంది. సో తెలుగు హిందీతో పోల్చుకుంటే ఇంగ్లీష్ వచ్చేసి అయితే చాలా వరకు ఈజీయే. సో ఈ పేపరే నేను ముందుసారి అయితే కీ పెట్టాను. సో ఇదైతే బాగా వ్యూస్ అయితే వచ్చాయి. సో ఈసారి నుంచి ప్రతి ఎగ్జామ్కి నేనైతే మీకు ఎగ్జామ్ అయిన ఒక 2-3 అవర్స్లో అయితే పెడతాను. సో దానికోసమన్నా మీరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉంచుకోండి. అండ్ మీకైతే రేపటి నుంచి మోడల్ పేపర్స్ అన్నీ కూడా అయితే మీకు పెడుతుంటాను. ఈచ్ అండ్ వెరీ మీకు కష్టమైన సబ్జెక్ట్స్ ఏంటో మీద కామెంట్ అయితే చేయండి. సో దాన్ని బట్టి నేనైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ముందుగా అయితే ఒకవేళ నాకు కామెంట్స్ ఎక్కువగా అనుకున్నట్టు రాకపోతే నేనైతే తెలుగు నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. వరుసగా అన్ని తెలుగు సబ్జెక్టులో అన్ని మోడల్స్ పెడేస్తాను. అండ్ మీరు చదవాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఫిజిక్స్ అయితే కొన్ని పెట్టాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ. అండ్ ఇప్పుడు హిందీ ఇవన్నీ మీద అయితే సిరీస్ ప్లాన్ చేస్తున్నాం. సో ఇవన్నీ అయితే మేము ఎగ్జామ్ అయ్యే ముందే మీకు అందరికీ క్లియర్గా అర్థమయ్యేలా అయితే పెడతాను అన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాథ్స్ ఎగ్జామ్ అయితే ఉంది. సో మ్యాథ్స్ ఎగ్జామ్కి వచ్చేసి మనకు 1 day గ్యాప్ అయితే ఉంది. సో మ్యాథ్స్కి కూడా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ అయితే ప్లాన్ చేసాం. సో అవన్నీ కూడా మీకైతే పెడతాం. సో ఇక్కడ మీకైతే స్క్రోల్ అవుతుంది కదా ఒక ఫోటో. సో ఈ ఫోటోలో మీకైతే చివరి లైన్లో అయితే చూసారు కదా పేపర్ కోడ్ అని అయితే ఉంది. సో ఈ పేపర్ కోడ్ బట్టి మనకైతే ఎందుకు అని అంటే ఈ పేపర్ కోడ్. సో ఈ పేపర్ కోడ్ అనేది మనకి పేపర్ లీకేజ్ అయినా ఏ సెంటర్ నుంచి అయింది, ఎవరు పేపర్ లీకేజ్ అయింది, ఎవరు ఇచ్చారు, సో ఇవన్నీ తెలుసుకోవడానికి అయితే మనకు ఆ పేపర్ కోడ్ అయితే ఉంది. సో అందుకని ఈసారి పేపర్ లీకులు కూడా అయితే అవ్వవు. సో మీరైతే జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్కి. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 అని అయితే ఉంది కదా. సో కొన్ని లైక్ శ్రీ చైతన్య, నారాయణ ఇలాంటి కాలేజెస్లో అయితే మనకి స్కూల్స్లో అయితే కాంపోజిట్ కోర్స్ అని కూడా అయితే ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మనకి సాంస్క్రిట్, అరబిక్ ఇవన్నీ అయితే ఉంటాయి లాంగ్వేజెస్. సో చాలా వరకు కాలేజెస్లో, గవర్నమెంట్ కాలేజెస్లో ఇవి అయితే ఉండవు. కానీ ప్రైవేట్ కాలేజెస్లో కొంతమందికి అయితే ఈ పేపర్ అయితే ఉంటుంది. సో ఇదైతే 30 marksకి అయితే ఉంటుంది.
సో ఇది కూడా అయితే మనకు ఎగ్జామ్ ఉంది. అందుకని చెప్పి ఒకవేళ అది ఉన్న వాళ్ళకైతే మనకైతే గ్యాప్ అయితే ఉండదు. సో మ్యాథమెటిక్స్ చదువుకోవడానికి ఒకవేళ ఆ సబ్జెక్ట్ కానీ లేకపోతే మ్యాథమెటిక్స్కి అయితే మీకు ఇంకో ఎక్స్ట్రా డే అయితే ఉంటుంది మీరు అయితే ప్రిపేర్ అవ్వడానికి. అండ్ 26న వచ్చేసి మనకి ఫిజికల్ సైన్స్ ఉంది. సో ఇదైతే 50 మార్క్స్ ఎగ్జామ్ కాబట్టి టైం కూడా కొద్దిగా తక్కువ ఇచ్చారు. 9:30 to 11:30 అయితే ఉంది. అండ్ మీరైతే ప్రతి ఎగ్జామ్కి హాఫ్ అన్ అవర్ అయితే వెళ్ళండి. అండ్ ఫస్ట్ ఎగ్జామ్కి వచ్చేసి ఒక 1 అవర్ ముందు అయితే వెళ్ళండి. అప్పుడైతే మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్గా ఎగ్జామ్ అయితే మీరు బాగా రాస్తారు. అండ్ నెక్స్ట్ 28న బయాలజీ ఎగ్జామ్ ఉంది. ఇది 50 మార్క్స్కి. అండ్ ఈ పక్కన చూసుకున్నట్టయితే మీకు పేపర్ కోడ్లు కూడా అయితే ఇచ్చారు. సో ఈ కోడ్స్ బట్టే మనకైతే పేపర్ మన సెంటర్కి అయితే వస్తుంది. అండ్ మీకు వాటితో పెద్ద పనే ఉండదు. కానీ పెద్ద హైయర్ అఫీషియల్స్కి అయితే ఆ కోడ్స్ అవి ఏంటి అని అయితే తెలుసుకోవాలి కదా. సో వాళ్ళకి నుంచి అదైతే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 అని అయితే ఉంది కదా. సో ఇది అయితే మనకు ఆ రోజు అయితే ఉంటుంది సాటర్డే. సో వొకేషనల్ కోర్స్ ఇవన్నీ మీకైతే ఉండవు. బేసికల్గా మీరైతే ఈ సబ్జెక్ట్సే మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ వచ్చేసి మీరైతే సోషల్ స్టడీస్ ఎగ్జామ్ ఉంది. అండ్ ఈ సోషల్ స్టడీస్ ఎగ్జాము మీరైతే ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. సో సోషల్ ఎగ్జాము లాస్ట్ ఎగ్జామ్ అని అయితే చాలామంది వదిలేస్తారు, ఇలా అనుకుంటూ ఉంటారు. సో అలా అయితే అనుకోకూడదు. సో సోషల్ ఎగ్జామ్కి కూడా నేను అన్ని వీడియోస్ అయితే నేను పెడుతూ ఉంటాను. సో ఆ పేపర్స్ ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీరు చేస్తూ ఉండండి. మీరు కన్ఫామ్గా అన్ని సబ్జెక్టులు అయితే పాస్ అవుతారు. మంచి మార్క్స్ అయితే వస్తాయి. అండ్ మీరైతే ఇప్పటివరకు ఏవి ప్రిపేర్ అవ్వకపోతే ఈ సిరీస్ అయితే మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. అండ్ ఒకవేళ ప్రిపేర్ అయిన వాళ్ళైతే ఈ సబ్జెక్ట్స్లో నేను పెట్టి క్వశ్చన్స్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవడం, ప్రాక్టీస్ చేయడం చేస్తూ ఉంటే మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. ఎక్కువ మార్కులు అయితే స్కోర్ చేస్తారు. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. ప్రతి వీడియో అయితే నేను ఇలా చేస్తూ ఉంటాను కాబట్టి మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ప్రతి ఇంపార్టెంట్ క్వశ్చన్ నేనైతే అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ వెతికి ఇవన్నీ అయితే పెడుతూ ఉంటాను. సో ఆ మోడల్ పేపర్లు మీరు ప్రాక్టీస్ చేశారంటే మీకు ఎక్కువ స్కోర్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ టైం నుంచి మా వీడియోస్ని అయితే ఫాలో అవ్వడానికి సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. బాయ్.